హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రైజీ వ్లాగ్స్ మస్కట్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. సో నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. గోల్డ్ ఫ్రైడ్ చికెన్. సో మా పిల్లలో ఉంటున్నటువంటి ఆ ఫ్రైడ్ చికెన్ టేస్ట్ ఎవరైనా మస్కట్లో ఉన్నవారు టేస్ట్ చేయకపోతే తప్పకుండా షాప్కి వెళ్ళి ఆ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ చేయండి. ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అల్ బందర్ ఖైరాన్ అనే ఈ ఏరియాలోని ఉన్నటువంటి డాల్ఫిన్స్ వాచింగ్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్. సో ఆ స్విమ్మింగ్ పూల్లోని వీడియోస్ అంతా కూడా ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డాల్ఫిన్స్ వాచింగ్ అనేది ఇంతకుముందు నేను ఒక 1 year బ్యాక్ పోస్ట్ చేశాను ఆ వీడియో చూడని వారు ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. మా పాప హాయ్ చెప్పేస్తుంది, మీరు కూడా చెప్పేసేయండి. సో బోట్స్ అన్నీ కూడా చూసారు కదా ఎలా పార్క్ చేశారో. నానియా తాతయ్య వాళ్ళతోని జోయల్ హ్యాండ్ పట్టుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ అలాగే పక్కన మీకు లెఫ్ట్ సైడ్లో చూపించాను కదా, టూరిస్టులు ఎవరైనా వస్తే ఒమాన్కి కొత్తగా, ఒమాన్ వాళ్ళనే కాదు వేరే దేశం వారు కూడా వచ్చినప్పుడు ఈ డాల్ఫిన్స్ వాచింగ్కి బోట్స్ బుక్ చేసుకోవడానికి అన్నమాట. పక్కన టూరిస్ట్స్ గైడ్ చేస్తారు మనకి. సో వాళ్ళ యొక్క గైడెన్స్తోని ఈ బోట్లు మీకు కనిపిస్తున్నాయి కదా స్ట్రైట్గా. సో ఈ బోట్స్లో ఏదో ఒక బోట్ని మనం చూస్ చేసుకొని దాని ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారన్నమాట మనకి. 2 hours బోటింగ్ ఉంటుంది, మార్నింగ్ టిల్ ఈవినింగ్ 8 o'clock వరకు అన్నమాట. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక బోట్స్ బుక్ చేసుకొని ఆ గైడ్స్ యొక్క గైడెన్స్తోని మనం మూవ్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది ఎక్కువగా హాలిడేస్ టైంలో, వీకెండ్స్ టైంలో అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట, రష్గా ఉంటుంది. ఈ టొయోటా కారు ఇవన్నీ కూడా ఎవరికైతే లక్కీ డ్రా ఉంటుందో లక్కీ డ్రాలో కారు అది ఇస్తారన్నమాట. సో ఇక మా హస్బెండ్ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా. ఈ రైట్ సైడ్ చూస్తున్న ఈ బోట్స్ అన్నీ కూడా బోట్ రైడ్స్కి వెళ్ళేటువంటి బోట్లు మట్టి ఇవన్నీ కూడా. డాల్ఫిన్స్ వాచ్ తర్వాత లోపల మనకి ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ దగ్గర ఒక 1 hour అలాగా ఆపమంటే ఆపుతారన్నమాట. సో మధ్యలోకి వెళ్ళేసరికి డాల్ఫిన్స్ అన్నీ కూడా చక్కగా అన్నీ పైకి వస్తాయన్నమాట. అయ్యో హాయ్ చెప్తున్నట్లు ఉంటుందన్నమాట. ముందైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఇలా ఉంటుందన్నమాట. లోపల స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే ముందు ఏరియా ఇలా ఉంటుంది. సో టూరిస్టులు వస్తూ ఉంటారు కదండి, ఫారినర్స్ అందరూ కూడా. అండ్ అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ లాంచ్ కూడా ఉంటుంది. పక్కన చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఓరిడు అండ్ అలాగే ఫ్రెండీ. ఈ 2 సిమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో నవరాస్ ఒకటి ఉంటుంది. నేను వచ్చిన కొత్తలో అయితే నవరాస్ యూస్ చేసేదాన్ని. సో ఓరిడో, ఫ్రెండీ ఈ మొబైల్లో సిమ్స్ అయితే బాగుంటాయి అన్నమాట. సో ఏంటంటే నెట్వర్క్ అనేది బాగుంటుంది. ఒమానీస్ డ్రెస్సింగ్ స్టైల్ చూసారు కదా. ఆ రైట్ సైడ్ అంతా కూడా డాల్ఫిన్స్ వాచింగ్ చూడాలి అనుకుంటే కనుక అటు సైడ్ వెళ్ళొచ్చు. స్ట్రైట్గా సీదా పోతే మాత్రం స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. చూసేయండి వీడియో అంతా కూడా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, చూస్తున్న ఈ ఏరియానే స్విమ్మింగ్ పూల్ ఏరియా. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే చక్కగా వచ్చి హాలిడే స్పాట్ని ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. నేను డ్యూయల్ కెమెరా మోడ్ ఆన్ చేశానండి. సో మీరు చూసుకున్నట్లయితే వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది కంపేర్ టు బీచ్ వాటర్. సో రీజనబుల్ ప్రైజెస్కి మనకి ఈ టికెట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. మస్కట్లో ఉన్నవారు తప్పకుండా విజిట్ చేయండి. అంకుల్, ఆంటీ, మేము, పాస్టర్ అమ్మ అందరూ రిలాక్స్ అవుతున్నాం అన్నమాట.
సో ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేయండి. I hope you like this video. Thank you so much for watching. Please do subscribe my channel. Bye bye.